శుభ సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ సోమవారం కూడా ఈ ఆలయం కూడా సముద్ర తీరానే కొలువై ఉంది. ఈ ఆలయం మన విశాఖపట్నానికి చేరువలో ఉంది. అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం గురించి చాలా క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. నమ శివాయ నమ శివాయ, హర హర శంకర నమ శివాయ. ప్రశాంతమైన సముద్ర తీరానికి అప్పికొండ బీచ్ ఒక సుందర దృశ్యం. సమీపంలో ఉండే ఈ పురాతన ఆలయం యొక్క ముఖ్యమైన విశేషాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి వినండి. ఆలయ చరిత్ర మరియు నిర్మాణం ఎలాగా ఉంది అంటే, టూకీగా ఇది చోళుల కాలం నాటిది. చరిత్ర తీసుకుంటే మన దేశాన్ని ఎంతమందో వివిధ రకాల వంశీయులు పరిపాలించారు. అందులో చోళుల తాలూకా వంశీయులు ఈ దేవాలయాన్ని 1070వ సంవత్సరంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు ఈ ఆలయాన్ని. ఆ రోజుల్లో చక్రవర్తులందరూ కూడా ఆలయ నిర్మాణాల పట్ల చాలా ఉత్సాహంగా ఉండేవారు. అలా అనడానికి నిదర్శనంగా ఈ ఆలయాన్ని 1070వ సంవత్సరంలో మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించారు. అందువల్ల దీనిని చోళుల కాలపు కట్టడంగా దీన్ని పిలుస్తూ ఉండేవారు. శివలింగం ఎలా ఉంటుంది అంటే, ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ సోమేశ్వర స్వామి, అంటే శివుడు. మరి పురాణ విశేషాలు ఏమిటి అంటే, ప్రతి ఆలయానికి కూడా చక్కటి ఒక పురాణ గాథ ఉంటుంది కదా. మనం చెప్పాను కదా, ఆ పురాణ గాథ తెలుసుకుందే మనం ఆలయాల్లో ప్రవేశించలేం. ఎందువల్ల అంటే, పురాణ గాథ తెలుసుకోవడం వల్ల, అదే స్థల పురాణం తెలుసుకోవడం వల్ల మనకి అక్కడ విశేషాలన్నీ కూడా చాలా మట్టుకు మనం తెలుసుకోవచ్చు, ఇతరులకు కూడా మనం చెప్పచ్చు. కాబట్టి ఈ ఆలయం పురాణ గాథకి కపిల మహర్షితో ముడిపడి ఉంది. మహర్షుల్లోకెల్లా గొప్ప తపస్వి మహర్షి ఎవరంటే కపిలుడు. కపిల మహర్షి ఆలయంతో ఈ ఆలయ చరిత్ర ముడిపడి ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని కపిల మహాముని ప్రతిష్ఠించారని స్థానిక పురాణాలు చెప్తున్నాయి. 3 లింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ 3 లింగాల్లో అక్కడే ఉంటాయి. ఈ లింగానికి, శివలింగానికి అభిషేకాలు చేస్తారు. ప్రత్యేకతలు ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రతి ఆలయాల్లోని శివుడు ఎక్కడ ఉంటాడో, మరి నందీశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు కదా. ఇది అందరికీ తెలిసిందే. ముందు మహాశివుని కంట మనం పూజించేది, అనుమతి పొందేది ఎవరిని అంటే నందీశ్వరుణ్ణే. ముందుగా నందీశ్వరుని దర్శించుకొని ఆ నందీశ్వరుని యొక్క కొమ్ములు రెండింటిపైన 2 వేళ్ళు ఆనించుకొని మనం వంగి చూసినట్లయితే ఆ శివలింగం మనకు కనబడడం అద్భుతం. అలా చూడడం చాలా ఎంతో ఉన్నతమైందని కూడా అందరూ చెప్తుంటారు. ఏ ఆలయానికి వెళ్ళినా చాలామంది భక్తులు అలా చూస్తూ ఉంటారు. నందీశ్వరుడు చాలా ప్రత్యేకత గలవాడు. ఇక్కడ చాలా ఎంతో అందంగా పెద్ద నందీశ్వరుడు ఇక్కడ ఉంటాడు. ఆలయానికి ఎదురుగుండా ఉన్న ఇది గ్రానైట్ రాళ్లతో నిర్మించారు కాబట్టి నందీశ్వరుడు దగదగా మెరిసిపోతూ ఉంటాడు. ఇక్కడ నందీశ్వరుడు ఆలయానికి ఎదురుగా ఉన్న ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణలో ఒకటి. ఏకశిలా నందీశ్వరుని యొక్క విగ్రహం. అయితే ఇక్కడ పూజలు, అర్చనలు అన్నీ కూడా తెల్లవారుజాము 5 గంటల నుంచే ప్రారంభమవుతాయి. 12 గంటల వరకు యథావిధిగా అందరూ కూడా పూజలు నిర్వర్తిస్తారు. మరి సోమవారాలు అయితే అడగక్కర్లేదు. జనం ఎలా ఉంటారంటే కిటకిటలాడిపోతుంటారు. అక్కడ స్థానికులే కాకుండా మరి పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మహత్తు గల ఈ స్వామిని దర్శించుకోవడానికి తహతహలాడిపోతూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఆగకుండా అలాగ పలుకుతూ ఈ ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. సోమవారం నాడు చాలా రద్దీ ఎక్కువ, ఉత్తి రోజుల్లో కూడా రద్దీగానే ఉంటుంది. ఆ తర్వాత మహాశివరాత్రి పర్వదినాలు చాలా చక్కగా 15 రోజులు కూడా ఎంతో అత్యద్భుతంగా నిర్వర్తిస్తూ ఉంటారు. మరి ప్రతిరోజు కూడా చక్కటి కార్యకలాపాలు, మరి అభిషేకాలు,
చాలా రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా మహా పండితుల్ని పిలిపించి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ప్రసాదాల వితరణ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. పూజలు ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు. మహాశివుడి మహాలింగాన్ని అంతా కూడా మొత్తం బిల్వపత్రాలతోనే అలాగా నిండిపోతూ ఉంటుంది. అంత ప్రాధాన్యం గల మహాలింగం ఏది అంటే అప్పికొండ మహాశివలింగం. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఈ ఆలయం పండుగ రోజుల్లోని అంతా చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా పర్వదినాల్లో మహాశివరాత్రి మరి సంక్రాంతి పర్వదినాల్లో సముద్ర స్నానం చేయడం అనేది ఆనవాయితీ. సముద్ర స్నానం చేసుకుంటూ మరి మనకి ఈ సముద్ర స్నానం చేసి దర్శించుకునే మహాదేవుడు ఒకడున్నాడు. అది ఎవరు అంటే మీకందరికీ విదితమే, తెలిసిందే. ఎవరు అంటే రామేశ్వరంలో సముద్ర స్నానం చేసుకొని ఆ తడి బట్టలతో లోపలికి ప్రవేశించి అనంతరం నూతులో నీళ్లతో స్నానాలు చేసి మహాశివుణ్ణి అందరూ కొలుస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా సముద్ర స్నానం అనంతరం కూడా ఈ యొక్క స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది ప్రత్యేకం ఇక్కడ. తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనకి అందించారు. ఈ పూజా సమయాలు కూడా చాలా చక్కగా మనకి అనుకూలమైన వేళల్లోనే ఉంటాయి. వెళ్ళడానికి కూడా చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. మన విశాఖపట్నం నుండి చాలా తరచుగా చక్కగా మనం క్యాబులు వెళుతూ ఉంటాయి, అలాగే ఆటోలు వెళుతూ ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉన్న ఆటోలు కూడా ఇక్కడికి చేరుతూ ఉంటాయి. మరి ఆటోలో దిగి కాస్త కొండ పైకి వెళ్ళి నమశివాయ నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ భక్తి పరవశులే భక్తులందరూ కూడా ఏకాగ్రతతో పరవశులైపై మహాశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరి చక్కటి ఇది ఇంకా మున్ముందు కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా మనకి ఇప్పటికే అయ్యింది. ఇంకా మున్ముందు కూడా చాలా చక్కగా కూడా అభివృద్ధి చెందుతుంది. టూరిజం వెబ్సైట్ల ద్వారా కూడా మనం దీన్ని వీక్షించవచ్చు. ఇంత చక్కటి ఆలయం మన విశాఖలో మనకి దగ్గరలో ఉండడం అనేది కేవలం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం తీర్థయాత్రలు అంటూ చాలా డబ్బు వెచ్చించి మనం ముందు మన విశాఖ పరిసరాలు చూడకుండా దూరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అది మన అవకాశాన్ని బట్టి ఉంటుందిలేండి, కాదనటం లేదు. ముందు ఈ మార్ దగ్గర నుంచి మన పరిసరాల్లో ఏమున్నాయో గమనించుకుందాం. ముందు అతి సులభమైన చక్కటి దగ్గరగా ఉన్నవన్నీ కూడా మనం చూసుకుంటే మనకి ఆనందం, మనకి మనస్సు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మారు ఎవరైనా మీ ఇంటికి అతిథులు వచ్చినా లేదంటే మీరైనా పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయాన్నే బయలుదేరిపోతే ఆటోల్లో మరి చక్కగా సాయంత్రం వేళకి అన్నీ చూసుకొని రావచ్చు. మరి ఇంకా చూడని వాళ్ళు చాలా మట్టుకు ఇప్పుడే చూస్తుంటారు. ఎందువల్ల అంటే కార్తీక మాసం వచ్చింది అంటే ఇంకా మరి రోడ్డంతా కూడా ఆటోలమయం. 2 వీలర్స్, ఆటోలు, కార్లు అన్నీ కూడా మొత్తం వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలయానికి వెళ్ళడానికి అతి సులభమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చూడని వారెవరు ఉంటే తప్పకుండా వెళ్ళండి, దర్శించుకోండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే నేను అసలు ఈ అప్పికొండ ఆలయాన్ని వినటమే కానీ చూడలేదు. ఎన్నిసార్లు ఎంతోమంది వచ్చి మా ఇంటికి వచ్చిన వాళ్ళు వెళదామన్నా కూడా అప్పుడు అవకాశం రాలేదు. మనం చాలా మటుకు వెళ్దాంలే అనేది మనకు ఒక రకమైన బద్ధకం. మెయిన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మో వేసంకాలం, అమ్మో బాబు ఎంత ఎండ, ఎలా వెళ్ళగలం, వద్దు కాస్త చల్లబడ్డాక శీతాకాలంలో వెళ్దాంలే అనుకుంటారు. శీతాకాలం రాగానే ఏమంటావు, అబ్బబ్బబ్బా చలి గడగడలాడించేస్తుంది, ఎలా వెళ్తాం, అమ్మ బాబు వెళ్ళలేం, పోనీ కాస్త ఈ శీతాకాలం అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటాం. మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం వచ్చి అబ్బబ్బబ్బా ఇంత వర్షంలోని అప్పికొండ వెళ్ళటమా, అమ్మో కుదరదు, కాస్త ఈ వర్షాలు తగ్గే వెళ్ళొచ్చు. అలాగే మనం కాలాన్ని దాటేస్తూ ఉంటాం తప్ప మనం తెగించాం. ఆ తెగింపు అనేది ఎవ్వరిలోనే లేదు. మరి తప్పకుండా ఈ ఆలయం వెళ్ళడానికి తెగించండి. మరి వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి, స్వామి ఆశీస్సులు పొందండి. స్వామి కృపకు అందరు కూడా పాత్రులమండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, పాహి మాం రక్ష మాం.